Convert a rational number 5/2 into decimal form. So 5/2 ని డెసిమల్ ఫామ్ లో రాయమని అడుగుతున్నాం. ఇక్కడ చూడండి 5/2 అంటే 5 ని 2 తో డివైడ్ చేయమని. అప్పుడు ఏమవుతుంది 2 2s 4. సో 5 - 4 1 ఉంటుంది. అగైన్ ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. సో 2 5s 10 అవుతుంది. 10 - 10 0. సో ఇప్పుడు వాల్యూ ఏంటి 5/2 ఈజ్ ఈక్వల్స్ టు 2.5. నెక్స్ట్ ప్రాబ్లం కన్వర్ట్ ఏ రేషనల్ నెంబర్ 1020/5 ఇంటూ డెసిమల్ ఫామ్. ఇక ఇక్కడ చూడండి 1020ని 5తో డివైడ్ చేస్తున్నాం. ఇనీషియల్గా 5 2s 10. సో 10 - 10 0. 2ని డ్రాప్ చేస్తాం. 5 zeros 0. సో 2 - 0 2. అగైన్ ఇక్కడ 0 ఉంది కదా దీన్ని డ్రాప్ చేస్తాం. సో 5 4s 20. 20 - 20 0. సో ఆన్సర్ ఏమవుతుంది 1020/5 ఈజ్ ఈక్వల్స్ టు 204. నెక్స్ట్ ప్రాబ్లం కన్వర్ట్ ఏ రేషనల్ నెంబర్ 102/7 ఇంటూ డెసిమల్ ఫామ్. సో 102ని 7తో డివైడ్ చేయాలి. సో 7 1s 7. 10 - 7 3. ఇక్కడ 2ని డ్రాప్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది 32 అవుతుంది. 7 4s 28. సో 32 - 28 4 వస్తుంది. డెసిమల్ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. 7 5s 35. 40 - 35 5 వస్తుంది. అగైన్ ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి మనం ఇక్కడ జీరోస్ పెట్టుకోవచ్చు. సో 50 అవుతుంది. 7 7s 49 1 ఉంటుంది. అండ్ మనం కావాలంటే ప్రాసెస్ని ఫర్దర్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ 102/7 ఈజ్ ఈక్వల్స్ టు 14.57 సంథింగ్. నెక్స్ట్ -23/6. సో మైనస్ని పక్కన పెడదాం. 23/6ని సాల్వ్ చేస్తాం. చూడండి 6 3s 18. సో 23 - 18 5 ఉంటుంది. డెసిమల్ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. సో 6 8s 48. 50 - 48 2 ఉంటుంది. అగైన్ 0 పెట్టుకుంటాం. 6 3s 18. సో 20 - 18 2 ఉంటుంది. అగైన్ 0 పెట్టుకొని ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ -3.833 అని చెప్తాం. నెక్స్ట్ ప్రాబ్లం -53/5. అగైన్ మైనస్ని పక్కకు పెట్టండి. 53/5 సాల్వ్ చేస్తాం. సో 53 5తో చేస్తే 5 1s 5. సో 5 - 5 0. 3ని డ్రాప్ చేస్తాం. 5 zeros 0. అగైన్ 3 - 0 3. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటాం. సో 5 6 30. ఇప్పుడు ఏమొచ్చింది -10.6 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 17/4. ఇక్కడ కూడా 4 4s 16. 17 - 16 1 ఉంటుంది. డెసిమల్ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం. సో 4 2s 8. 10 - 8 2. అగైన్ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. 4 5s 20. సో 4.25. నెక్స్ట్ ప్రాబ్లం 14.2/3. ఆర్ ఎల్స్ దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు, దీన్ని నేను 10/10తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది 142/30 అవుతుంది. 10/10తో ఎందుకు మల్టిప్లై చేశాను అంటే పైన డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేయడానికి చేశాను. ఇప్పుడు ఏమవుతుంది 142/30. సో 34s 120. 142లో 120 తీస్తే 22 ఉంటుంది. డెసిమల్ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటున్నా. 37s 210. సో 220 - 210 10 ఉంటుంది. డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. 33s 90. 100 - 90 10. అగైన్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ 14.2/3 ఈక్వల్స్ టు 4.733 అని చెప్తాం. నెక్స్ట్ ప్రాబ్లం -52/11. ఇక్కడ కూడా చూడండి మైనస్ని పక్కన పెడుతున్నాం. 52/11. సో 11 4s 44. 52 - 44 8 అవుతుంది. అగైన్ డెసిమల్ పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటాం. 11 7s 77. 80 - 77 3 ఉంటుంది. డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. 11 2s 22. 30 - 22 8 వస్తుంది. అగైన్ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. 11 7s 77. 80 - 77 3 అవుతుంది. అండ్ ప్రాసెస్ ఫర్దర్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ -52/11 ఈక్వల్స్ టు -4.72 బార్. నెక్స్ట్ ప్రాబ్లం 2794/10. ఇక్కడ చూడండి మనం ఏం చెప్పుకున్నాం, డినామినేటర్లో కనుక 10 మల్టిపుల్స్ ఉంటే డెసిమల్ పాయింట్స్ని లెఫ్ట్ సైడ్కి పెట్టుకుంటూ వస్తామని చెప్పాం. ఇక్కడ 10 ఉంది కాబట్టి ఒక నెంబర్ తర్వాత డెసిమల్ పాయింట్ పెడతాం. అప్పుడు ఏమవుతుంది 279.4 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం -583.62/100. ఇక్కడ ఆల్రెడీ 2 నెంబర్స్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది. బై 100 ఉంది కాబట్టి ఇంకో 2 నెంబర్స్ తర్వాత డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది -5.8362 అవుతుంది.
నెక్స్ట్ ప్రాబ్లం 0.0627 by 1000. ఇక్కడ కూడా ఆల్రెడీ డెసిమల్ పాయింట్ అనేది 3 నెంబర్స్ తర్వాత ఉంది. అగైన్ ఇక్కడ బై 1000 ఉంది కాబట్టి ఇంకో 3 నెంబర్స్ తర్వాత మనం పెట్టుకోవాలి. బట్ అక్కడ నెంబర్స్ లేవు కాబట్టి జీరోస్ పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుంది 0.000627 అవుతుంది.